హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గుడివాడలోని జ్యోతి పులవర్తి గారి ఇంటికి వచ్చామండి. ఇదైతే జ్యోతి గారి ఇంటి ఎంట్రన్స్ అన్నమాట. గేటు దగ్గర కూడా మంచి అందంగా తీర్చిదిద్దారండి. ఒకవైపు స్నేక్ ప్లాంట్స్, తర్వాత పైన ఏమో బోగన్ విలియాతో చాలా అందంగా ఉందండి. ఈ క్రేపర్ లాగా అల్లేసింది అనమాట బోగన్ విలియా. ఇది కూడా బోగన్ విలియానండి, పింక్ కలరు. ఈ తొట్టిలో అయితే లిల్లీస్ పెట్టారటండి, వాటర్ లిల్లీస్. అవి ప్రస్తుతం అయితే లేవన్నమాట. ఈ పక్కన గుత్తిపూలు ఉన్నాయండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో మొక్కలన్నీ. మొక్కలే కాదండి, ఇల్లు కూడా మొక్కలతో నిండిపోయి చాలా అందంగా ఉంది. బొగడబంతి అండి అవి. ఇవి పేరైతే నాకు తెలియదండి, మొక్కల పేర్లు మాత్రం నాకు చాలా వరకు తెలియదండి. కానీ ఎంత అందంగా ఉన్నాయండి, లైట్ లావెండర్ కలర్లో ఉన్నాయి ఆ పూలు. చూడండి, గార్డెన్ అంతా ఓవర్ వ్యూ చూపిస్తున్నానండి. అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. గ్యాప్ అనేది లేదండి మొక్కల మధ్యలో. ఆవిడ ఈ మొక్కలన్నింటినీ ఎలా సంరక్షిస్తారో అసలు నాకు అర్థమైతే కాలేదండి. ఎంత బాగున్నాయంటే మొక్కలు, మందారాలే కానీ అసలు రకరకాలండి. అది దూరంగా చూసారా, గార్లిక్ వైన్ కనిపిస్తోంది. ఇదంతా చిక్కుడు పాదండి, మొత్తం అల్లేసింది. ఈ హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా మంచి మంచి మొక్కలు పెట్టారన్నమాట. గారు ఇవేంటి? అదే ఇదేంటి పగడాలు తులసి అంటున్నారు కదా. పగడాల తులసి. ఇది కొమ్మ బతుకుద్దండి. బెర్రీ. పగడాల తులసి అటండి, భలే ఉంది కదండి. అసలు చిన్న చిన్న ఎర్ర ఎర్ర కాయలతో భలే ఉన్నాయండి. అవే విత్తనాలు అనుకుంటానండి. అవి పడితే ఏమన్నా మొక్కలు వస్తాయేమో. కొమ్మ అయితే బ్రతకదని చెప్పారు జ్యోతి గారు. కానీ చాలా అందంగా ఉందండి. ఆకైతే తులసిలా మాత్రం లేదనమాట. అంటే స్మెల్ ఏమీ లేదండి, మామూలుగానే ఉంది. ఆ చెట్టుని మాత్రం పగడాల తులసి అంటారంట. ఇది చూసారండి, ఆరెంజ్ ట్రంపెట్ వైన్, ఈ క్రేపరు. ఇగోండి హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా చక్కని మొక్కలు ఉన్నాయండి. చాలా బాగుంది. ఇవి జెర్బేరా అండి. అసలు ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా అన్ని రకాలు పెట్టేశారండి జ్యోతి గారు. ఏ మొక్క ఈ గార్డెన్లో లేదు అనడానికి లేదండి, అంత బాగుందన్నమాట. చూడండి, అటువైపు ఇటువైపు అనమాట. మనం మెట్లు ఎక్కడానికి వెళ్ళే దారిలో ఇవి పెంటాస్ అండి. దారి పొడుగునే అనమాట మొక్కలు. ఎంత అందంగా ఉన్నాయి కూడా చూడండి. చామంతులు, మందారాలు, గులాబీలు అన్నీనండి. అన్ని వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇవేమో ఎడీనియమ్స్ అండి. మీకు అందరికీ తెలిసిన మొక్కలే, కానీ జ్యోతి గారి గార్డెన్లో చూడడం చాలా అపురూపంగా, అంటే అంత అందంగా ఉన్నాయండి. ఇవి చూసారండి, చెంగల్లో పూలేవో అంటారు కదా, అవన్నమాట. మందారాలు కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి. ఎడీనియమ్స్ ఉన్నాయి. ఇవైతేనండి ముఖమల్ పూల్లాగా ఉన్నాయండి, బిళ్ళగన్నేరు. మంచి రెడ్ కలర్ అనమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానండి, భలే ఉంది. ఈ ఫ్లవర్స్ ఏంటండి, వైలెట్, లావెండర్ కలర్. ఏమండి, ఇదా రబ్బర్ వైనా? అంటే అది నేను పిఠాపురం భాగ్య గారి గార్డెన్లో చూశాను. ఇది చూడండి, వైట్ కలర్లో ఎంత బాగున్నాయి ఈ పూలు అయితేను. చూడడానికైతే పున్నాగ పూలు అంటారు చూసారా, పెద్ద చెట్లు వస్తాయి, అలా ఉన్నాయండి. ఆకులు అయితే మాత్రం అవి కాదు. ఇదేదో వెరైటీ అండి మొత్తానికి. ఈ పక్కన కూడా పగడాల తులసి ఉంది చూడండి, చిన్న మొక్క. ఇవైతే క్రాటన్స్ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయండి. స్పైడర్ ప్లాంట్ అని కొన్ని పేర్లు అయితే నాకు తెలియదండి. మీరు ఇవన్నీ చూస్తూ సరదా పడ్డవి. తమలపాకు మొక్క కూడా చూడండి ఎంత చక్కగా ఉంది. ఇదేదో వెరైటీ ఫ్లవర్ అండి, అది కూడా మొక్క వెరైటీగా ఉందన్నమాట. ఇలాగనమాట. ఇది క్రేపర్ అండి, ద్రాక్ష తీగ పైనుంచి కిందకు వచ్చేసిందండి. డాబా మీద 2 అంతస్తులు అనమాట. అన్ని చోట్ల మొక్కలు ఉన్నాయండి. ఈ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో కూడా క్రాటన్ బాగుంటుంది. ఇదేదో వెరైటీ అండి, అది కూడా మొగ్గంతా చూసారా, కొంచెం చూడ్డానికైతే షుగర్ ప్లాంట్ లాగా ఉంది. ఇదైతే అండి మరువు అండి. చూడండి ఎంత నేవళంగా ఉందో చూడండి, ఫ్రెష్గా ఉందన్నమాట మరువు. అంటే జ్యోతి గారు తీసుకునే కేర్ అండి మొక్కల పట్ల. ఇదైతే లెమన్ గ్రాస్ అండి, మనకు తెలిసిందే. మందారాలు చూడండి, రేఖ, ముద్ద ఎల్లో ఉందా మధ్యలో కనిపిస్తుంది చూసారా. ఇదేమో ముద్ద ఆరెంజ్ అండి. అది వీడియోలో మీకు పింక్లా కనిపిస్తుంది కానీ అది ఆరెంజేనండి. ఇవైతే కాస్మాసు. ఇదిగోండి ఇక్కడ కనకాంబరాలు. ఇలా వెరైటీ అండి. బోగన్విల్లీ అయితే చుట్టూ కాంపౌండ్ వాళ్ళలాగా పెట్టేశారండి, అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా అనమాట. ఇవి ట్రకోమా అండి, ఆరెంజ్ కలర్ అనమాట. భలే అందంగా ఉన్నాయండి అన్నీ. ఇది ట్రకోమాలో ఎల్లో కలర్ అండి. అంటే ఇదే కలర్లో సువర్ణగన్నేరు కూడా ఉంటుంది, మీకు మళ్ళీ అది కూడా చూపిస్తానండి. కొంచెం లాకులు ఒక్కటే డిఫరెన్స్గా ఉంటాయన్నమాట, వీటికి వాటికి తేడాగా ఉంటుందన్నమాట. ట్రకోమాకిను సువర్ణగన్నేరుకి తేడా ఉంటుంది. పువ్వులు అయితే ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయండి. ఇది ఓవర్లుక్ అనమాట అండి, గార్డెన్ ఒక సైడ్ అంతా అనమాట. రకరకాల క్రోటన్స్లు, మందారాలు అన్ని రకాలు ఉన్నాయండి.
ఎవరైనా సరే గుడివాడ వెళ్తే జ్యోతి గారి గార్డెన్ చూడాలి అనిపించేలా అయితే ఉన్నాయండి. నేను చెప్తున్నాను కదా, ఇది ఒక మందార వెరైటీ అండి. ఇది కూడా చూసారా, ఇది సువర్ణ గన్నేరు అనమాట. ఈ మందార చూడండి ఎంత ముద్దుగా ఉందో. దీని పక్కనే ఉందండి సువర్ణ గన్నేరు మందార, చూసారా? ఇగోండి, ఇది సువర్ణ గన్నేరు అనమాట. లీవ్స్ తేడా ఉంటాయండి. ఇదైతేనండి చుక్కమల్లి అండి, పింక్ కలరు. ఎంత బాగుందో చూడండి, ముద్దగా ఒక గుత్తి పూలు పూసినట్టే అనమాట అండి. చిన్న బొకే అనమాట, చిన్న చిన్న బొకేలాగా ఉన్నాయండి. పింక్ కలర్ చాలా అందంగా ఉన్నాయండి. పింక్ కలర్ చెట్టుకి అలా వచ్చేసరికి ఇక్కడ చూసారా వైట్లో, ఇవి కూడా చాలా బాగున్నాయండి. నాకైతే అన్ని పేర్లు తెలియదండి, పేర్లు అడగద్దని చెప్పాను కదా. ఇదైతే స్వీట్ లెమన్ అండి, ఫ్లవర్స్తో ఉంది. చిన్న చిన్న కాయలు కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. స్వీట్ లెమన్ మీకు చూపిస్తాను ఉండండి. అసలు భలే ఉందండి. ఇది చిన్న చిన్న కాయలు అనమాట. చూసారా, దగ్గరికి చూపిస్తున్నాను మీకు, గుత్తి అనమాట. ఇవి స్వీట్ లెమన్ అండి, చాలా పెద్ద చెట్టు అయిందనమాట. కాపు కూడా అలాగే కాస్తుంది అన్నారండి. ఇవైతే మీకు తెలుసు కదా, బ్రయోఫిల్లం. ఇది ట్రకోమాలో పింక్ కలర్ అండి. ఇది నా దగ్గర కూడా ఉండేది. ఇవి ముద్దబంతులు, బంతిపూలు చూడండి వెరైటీ. ఇది దేవకాంచనం అండి, నిద్రగన్నేరు అని కూడా అంటారు దీన్ని. దీనికైతే ఇంకా పువ్వులు లేవులండి. ఇది దీని పేరేదో ఉందండి, పేరైతే నాకు తెలియదు. మా ఇంట్లో కూడా ఉంది, కానీ పువ్వులు లైట్గా స్మెల్ వచ్చి భలే ఉంటాయండి. టమాటాలు చూడండి ఎంత చక్కగా కాసాయో. ఇదిగోండి, ఇలా ప్రతి చెట్టు ప్రతి పువ్వు. ఈ నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఆవిడ పెంచే శ్రద్ధ కనిపిస్తుందండి మనకు మొక్కల్లో. మందార చూడండి, ఈ కలర్ భలే ఉంటుందండి, ఆరెంజ్ కలర్ అనమాట. కాకపోతే మేము సాయంత్రం పూట వెళ్ళాం కదండి, కొంచెం వడిలినట్లు ఉన్నాయి పూలు అంతే. మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిందండి, ఎందుకంటే మేము ఒక వేరే పని మీద వెళ్ళి అటు వెళ్ళామన్నమాట. నాకు ఎప్పటి నుంచో అండి జ్యోతి గారి గార్డెన్ చూడాలి అనే కోరిక అండి. ఇదిగోండి, ఇదో రకం క్రోటన్స్ అండి. దీని పక్కనే ఇంకో రకం ఉందండి క్రోటను. దీని ఆకులు అయితేనండి యూకలిప్టస్ ఆయిల్ వాసన వస్తుందండి, భలే ఉన్నాయండి ఆకులు. ఇలాంటి చెట్లు ఉంటే మనకి దోమలు అవి కూడా రావండి, హెల్త్ కాన్షియస్గా కూడా పనికొస్తాయి. ఇవైతే నేను చాలా గార్డెన్స్లో చూశానండి. ఈ పూలు చిన్న చిన్న మొగ్గలతో ముళ్ళ చెట్లా కనిపిస్తుంది. టైం స్పెండ్ చేస్తారండి? నీళ్లు పోయడానికి 2 hours అండి. ఆ, ఇంకా మార్నింగ్ 2 hours మొక్కలకు నీళ్లు పోయటం అవుతుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాఫీలు అయిపోయిన తర్వాత మళ్ళీ 1 o'clock వరకు కింద ఉంటాం, కింద పైన. ఇక వాటి ఎరువులు వేసుకుంటాం, లేకపోతే కటింగ్స్ చేసుకుంటాం, ఏం చేయాలో అదంతా గడ్డి పీక్కుంటాం. అంటే ఎంతసేపు పెడతారండి? పొద్దున్న సాయంత్రం టైం ఎంత స్పెండ్ చేస్తారు? మొత్తం మీద 4 hours స్పెండ్ చేస్తారా? సూపర్ అండి. లేదే అవ్వదండి. నేల మీద మొక్కలు ఉన్నాయి కదా అవతల, ఇంకా పాదులు చేసుకుంటాం, ఎరువులు వేసుకుంటాం, చాలా పని ఉంటుంది. 4 hours అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి. అదే సార్ చెప్పారు కదా, యోగా ఇదే యోగా. అవునండి, బోల్డ్ ఎక్సర్సైజ్ అండి మనకి. ఇదే నాకు. ఓకే, ఫ్లవర్ భలే ఉందండి, అందంగా ఉంది. బాగా ఇదంతా బంచ్ లాగా వచ్చిందండి, ఫ్లవర్స్ ఏది మర్చిపోయాను, కానీ భలే ఉందండి, అందంగా. చూసారా అండి, రోజుకి 4 గంటలు శ్రమ పడుతున్నారటండి. ఎంత పెద్ద గార్డెనే తెలుసా అండి మీకు. ఇంకో పార్ట్లో కూడా ఇంకా మొత్తం చూపిస్తానండి. ఎన్ని రకాల క్రోటన్స్ ఉన్నాయంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. అది అసలు ఈ ప్లాంట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇదైతే వైల్డ్ మనీ ప్లాంట్ అండి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి మొక్కలు. కానీ ఆవిడ ఇవన్నీ కూడా చక్కగా ఇంత ఎండల్లో కూడా శ్రద్ధగా పెంచుతున్నారండి. రోజుకి 4 గంటలు కష్టపడుతున్నారు అంటే మొక్కల మీద ఆవిడకి ఎంత శ్రద్ధ ఉందో మనం అర్థం చేసుకోవచ్చండి. అంత బాగున్నాయి. వీళ్ళందరూ కూడా మా తోటి గార్డెనర్స్ అండి. వీళ్ళందరి పేర్లు మీకు పరిచయం చేస్తాను. అందరూ మంచిగా మొక్కలు పెంచేవాళ్ళే. ఇవి జ్యోతి గారికి వచ్చిన అవార్డు అండి, మిద్దె తోట పురస్కారం. రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారండి. ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి. మంజులా గారు, కుసుమ గారు హాయ్ చెప్పండి. జ్యోతి గారండి, ఇప్పుడు మనం చూసింది గార్డెన్ ఈవిడదే. శివరాణి గారండి, చంద్రకళ గారు, మంజులా గారు, కుసుమ గారు, నిర్మలా గారు, మా సిటీజీ అడ్మిన్ దేవకి మేడం, అమలా గారు, స్వరూప. జ్యోతి గారి హస్బెండ్ అండి. వాళ్ళిద్దరూ కలిసి ఈ మొక్కలన్నీ ఇంత బాగా పెంచగలుగుతున్నారు. ఇది బోగన్విలియా అండి, డబల్ కలర్స్లో ఉంది. చూసారా ఎంత బాగుందో. అసలు ఈ మొక్కలన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. జ్యోతి గారి గార్డెన్ మీ అందరికీ పరిచయం చేయడం కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవి కాస్మాస్ అండి, ముద్ద అనమాట, ఆరెంజ్ కలర్లో చాలా బాగున్నాయండి. చూడండి, గార్డెన్ అంతా డాబా మీద అనమాట అండి. ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా మొత్తం గార్డెన్ అంతా మీకు పరిచయం చేస్తానండి నేను. అక్కడ వర్లీ పెయింట్ ఉంది చూసారా, అది కూడా ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దారో చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.